హాయ్ గైస్, వెల్కమ్ టు ఛానల్ ర్యాంబోస్ ఇన్ఫో. ఈరోజు నేను చెప్పదలుచుకున్న టాపిక్ వచ్చేసి చీనా బ్రైల్ ఆర్చ్ బ్రిడ్జ్. చీనా బ్రైల్ ఆర్చ్ బ్రిడ్జ్ ఇది ప్రపంచంలోని ఎత్తైన బ్రిడ్జ్గా దీన్ని గుర్తించారు. దీని ఎత్తు వచ్చేసి 359 మీటర్లు, పొడవు వచ్చేసి 1315 మీటర్లు. దీన్ని స్టీల్ మరియు కాంక్రీట్తో నిర్మించారు. ఈ చీనా ఆర్చ్ రైల్ బ్రిడ్జ్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని రీసి అనే డిస్టిక్లో చీనాబ్ నది పైన దీన్ని నిర్మించారు. చీనాబ్ నది అనేది పాకిస్తాన్ మరియు ఇండియా మధ్యలో ఇది పారుతుంది. చీనాబ్ ఆర్చ్ బ్రిడ్జ్ దీన్ని యాక్చువల్లీ 2004లోనే దీన్ని కడదామని చెప్పేసి శంకుస్థాపన చేశారు. అప్పుడు కాంట్రాక్టర్స్ కూడా అప్పచెప్పారు. 2008లో దీన్ని స్టార్ట్ చేసి 2009 కల్లా పూర్తి చేద్దాం అనుకున్నారు. కానీ స్టార్ట్ చేసిన కొన్ని రోజులకే దీన్ని సేఫ్టీ గురించి భయపడి పనులు ఆపేయడం జరిగింది. తర్వాత కొన్ని ఇంటలెక్చువల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ డిఆర్డిఓ, ఐఐఎస్సి బెంగళూరు వీళ్ళని కన్సల్ట్ చేసి డిజైన్ స్టడీ చేసి బాగా మళ్ళీ 2010లో ఈ వర్క్స్ మళ్ళీ స్టార్ట్ చేసి గవర్నమెంట్స్ మారినా కూడా చిన్న పెండింగ్ వర్క్స్ పడుతున్నా సరే ఇది చివరికి 2022 ఆగస్టున దీన్ని ఇనాగ్రేట్ చేయడం జరిగింది. తర్వాత ఈ బ్రిడ్జ్పై రైల్వే లైన్ ఫిబ్రవరి 2023లో స్టార్ట్ చేసి రీసెంట్గానే రైల్వే లైన్ పూర్తిగా కంప్లీట్ అయ్యి ట్రయల్ రన్ కూడా చేశారు. ఒక ఇంజిన్ని రన్ చేశారు జూన్ 2024లో. చీనా బ్రైల్ బ్రిడ్జ్ అనేది మనకి 359 మీటర్లు, ప్రపంచంలోనే ఎత్తైన బ్రిడ్జ్గా దీన్ని గుర్తించారు. దీని ఎత్తు వచ్చేసి ప్రపంచ ప్రసిద్ధిగాంచిన ఐఫిల్ టవర్ కన్నా కూడా ఎక్కువ. దానికన్నా ఎత్తులో 30-40 మీటర్ల ఎత్తులో దీన్ని కట్టారు. సో ఇది మన భారతీయుల గొప్పతనమే నిజంగా. ఇది మొన్న జూన్ 2024లో ట్రయల్ రన్ జరిగింది. దీని సేవలు ఈ సంవత్సరం 2024 సంవత్సరం ఆఖరికల్లా దీని సేవలన్నీ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రజలు వినియోగించనున్నారు. చీనా ఆర్చ్ రైల్ బ్రిడ్జ్ ఇది మిసైల్స్ని, ఎర్త్క్వేక్స్ని తట్టుకునే సైతం ఉంది దీనిలో. అలాంటి స్పెషల్ స్టీల్ మరియు కాంక్రీట్ని వాడి ఈ బ్రిడ్జ్ నిర్మించారు. ఈ బ్రిడ్జ్ ప్రపంచంలో ఎత్తైన బ్రిడ్జ్ కట్టిన మన భారతదేశం ఇలాంటి కట్టడాలు ఎన్నో కట్టాలని మన పేరు చరిత్ర పుటల్లో, ప్రపంచ పటంలో మన పేరు కూడా నిలవాలని ఆకాంక్షిస్తూ కోరుకుంటూ జై హింద్. మరోసారి ఇంకో టాపిక్తో మీ ముందుకు వస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.